కాశా గారు నా మాట వినబడుతుందా? రైట్ సార్, కాశా గారు రాలేదు కాబట్టి మల్లికార్జున్ గారు అని ఇంకో ఎంప్లాయ్ వచ్చారు. మల్లికార్జున్ గారు నా మాట వినబడుతుందా అండి? హలో, మల్లికార్జున్ గారు నా మాట వినబడుతుందా? మల్లికార్జున్ గారు, ఇప్పుడు మీకు సంబంధించిన ఎందువలన మిమ్మల్ని రిమూవల్ చేయవలసి వచ్చింది చెప్పండి సార్ ప్లీజ్. సార్ నా యొక్క ఏంటంటే నాది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది టిమ్ మిషన్ వల్ల ఖరాబ్ అయిపోయింది సార్. టిమ్ మిషన్ ఖరాబ్ అయినప్పుడు నాది 2017 అయింది సార్. మీరు ఒకవేళ కనుక వీడియో ఆన్ ఉంటే వీడియో ఆన్ చేసుకోండి సార్. హలో, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు మల్లికార్జున్ గారు. వీడియో లేకపోతే మాట్లాడండి సార్, ఆడియోలే మాట్లాడండి, పోనీయండి వీడియో మాట్లాడండి సార్. సార్ ఇది ఏం లేదు సార్, ఇది నేను 2017లో రిమూవ్ అయినా. ఈ 2017లో రిమూవ్ అయిపోయిన తర్వాత వాంటెడ్లీ టిమ్ మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి సార్. సార్ టిమ్ మిషన్ ఖరాబ్ అయినప్పుడు నేను ఆల్రెడీ టీటీఐలు వచ్చినప్పుడు కూడా టికెట్లు చేతిలో ఉన్నాయి. వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను ఏం చేసారు, నీ తప్ప అని చెప్పేసి ప్యాసింజర్లు భయపట్టించి వాళ్ళని అక్రమంగా నా ఉద్యోగాన్ని తీసేయాలని చెప్పేసి ఒక కేసు అక్రమంగా రాసిరు సార్. ఇది ఎప్పుడు జరిగింది? అది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నది బస్సు, ఏ డిపో మీది, మీ బ్యాడ్జ్ నంబర్ ఎంత? నేను యాక్చువల్గా కూడా పటాన్ చెరువు నుంచి సికింద్రాబాద్ కి వస్తున్నాను. ఆ రోజు ఏది జూలై 17th సార్. యాక్చువల్గా జూలై 14th 17th ఆ రోజు, ఆ డే సండే బోనాలు, ఆ రోజు సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఏంటంటే ఫైనల్ గా ఏంటంటే నేను మధ్యాహ్నం లాస్ట్ ట్రిప్ సార్ అది వస్తున్నాను. టిమ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. యాక్చువల్ కూడా మొత్తం టికెట్లు అన్ని పాస్ అవుట్ అయిపోయినాయి సార్, అన్ని ఇచ్చేసాను కూడా. లాస్ట్ 9 టికెట్స్ ఫుల్ రష్ ఉంది సార్. అయినా కూడా టీటీఐలో 40+9 అని రాశారు సార్. టీటీఐలో కేసు రాసి వాళ్ళు. అయితే ఈ విషయంపై మీరు మరోసారి అప్పీల్కి వెళ్ళారా? ఇప్పుడు ఏదైతే ఫస్ట్ నేను ఇది నా తప్పు లేదని చెప్పేసి కూడా నేను డివిఎం సార్ దగ్గరికి వెళ్ళాను. నేను ఎంక్వైరీలో కూడా చెప్పాను. ఎంక్వైరీలో కూడా వాళ్ళని పిలిస్తే కూడా రాలేదు. ఏది ఆ స్టూడెంట్స్ 9 మెంబర్ స్టూడెంట్స్ వాళ్ళని పిలిచాను. అక్షర కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ లెటర్ కూడా తీసుకున్నాను నేను. వాళ్ళ లెటర్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సబ్మిట్ చేసినా కూడా ఆల్రెడీ ఆ లెటర్ నా తప్పు లేదని చెప్పేసి కూడా ఎంక్వైరీలో సబ్మిట్ చేసిన. ఫోన్ చేస్తారు. హలో సార్, మీరు ఆగండి సార్, మీరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మల్లికార్జున్ గారు మాట్లాడుతాను, మల్లికార్జున్ గారు మాట్లాడండి సార్. ఇంకా చెప్పండి సార్. ఇది నేను ఆల్రెడీ ఎంక్వైరీలో సబ్మిట్ చేసా కూడా, ఇది కాదు డివిఎం సార్ కూడా చెప్పాను. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, చెప్పినా కూడా అయినా కూడా ఒప్పుకోకుండా ఒక ఏది కావాలని చెప్పి నన్ను రిమూవ్ చేశారు 3 stages లో. ఒక డివిఎం కానీ, ఆర్ఎం కానీ, ఈడీ కానీ, తర్వాత ఎండి వరకు కూడా వెళ్ళాను నేను, నా తప్పు లేదని చెప్పేసి. అయినా కూడా ఇవ్వలేదు. అంటే ఎంక్వైరీలో ఇంకోటి సిఐ వేదావతి ఉండే ఇంతకు ముందుకు, ఈడీ ఆఫీస్ లో సిఐ వేదావతి ఉండే, ఆమె కూడా నన్ను రిమూవ్ చేసి పడేసింది సార్. కావాలని చెప్పేసి 1 side రాసి పడేసింది. ఒకటే టీటీఐ ఎంక్వైరీలో కూడా, ఇద్దరు రాలేదు. నేను క్వశ్చన్స్ వేసినా కూడా సరిగా సమాధానం చెప్పకుండా, ఇంకొకటి నా సైడ్ నేను పెట్టకుండా సైన్ పెట్టలేదు, బలవంతంగా అది దీని సైన్ పెట్టకుండా చింపేసిన తర్వాత కూడా నువ్వు పెట్టాలని వాంటెడ్లీ చేసి నన్ను రిమూవ్ చేసి పడేసారు 1 రోజులకే. సార్, ఇప్పుడు మనం మల్లికార్జున్ గారు ఏదైతే మనకు సంబంధించిన పటాన్ చెరువు డిపోకి సంబంధించిన ఆయనకు సంబంధించిన ఏదైతే ఆయనకు ఎందుకు రిమూవల్ చేయవలసి వచ్చిందో కూడా చెప్పారు. ఆనాడు బోనాలు సందర్భంగా రాణిగంజ్ 1 డిపో పటాన్ చెరువు నుంచి వస్తున్నా నేను. రాణిగంజ్ 1 డిపో అంటే బోనాలు సందర్భంగా ఇంత రష్లో, ఇప్పుడు మనం ఒక మిత్రులు చెప్పారు 12 కిలోమీటర్లు ఒక బస్సులో, ఆ రష్లో అంత తిరిగి కూడా అంత అలసటగా ఉన్న లాస్ట్ ఫైనల్ ట్రిప్లో కూడా ఈరోజు ఇలాంటి సంఘటనలు అయినప్పటికీ ఆ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి తను నిర్దోషిని అనే ఒక పత్రం తీసుకున్నప్పటికీ ఆయనను రిమూవ్ చేయబట్టింది 2015 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఆయన రిమూవల్ లోనే పెట్టారు. 2017 నుంచి వెళ్ళి రిమూవల్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ రీఇన్స్టేట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడలేదంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే సార్, వాస్తవానికి నాకున్న ఏంటంటే ఆగండి సార్, రాజేంద్ర గారు ఆగండి. ఇప్పుడు మల్లికార్జున గారు పూర్తిగా మాట్లాడండి. రైట్, ఇప్పుడు చెప్పండి రాజేందర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మల్లికార్జున్